కౌంటింగ్ ప్రాసెస్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పటికీ ఆదిలాబాద్ అయిపోయింది, నిజామాబాదు నడుస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా కానీ భారతీయ జనతా పార్టీకి చాలామంది ఓట్లు వేయడం జరిగింది. నంబర్ 1 పొజిషన్లో కొన్ని రిజెక్ట్ కూడా కావడం జరిగింది. కొంతమంది టిక్ కొట్టిరు, కొంతమంది 01 పెట్టారు, కొంతమంది ఏంటంటే బ్రాకెట్ ప్రేమతో పేరు కూడా రాయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. నంబర్ 1 పొజిషన్లో వచ్చేస్తున్నాం. రేపు ఇప్పటికే యాక్చువల్ ఏంటంటే ఒక్కో రౌండ్ దగ్గర 24 బాక్సులు కావాలి. 24 బాక్సులకి ఇప్పటికీ 6 బాక్సులు అయినాయి. 6 బాక్సులు 3 షిఫ్ట్లో రేపు మ్యాక్సిమం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ ఏంటంటే రిజెక్ట్లో కూడా అన్నీ తీసేసుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ నంబర్ 1 మనకు వేయడం, చాలామంది కూడా కొంతమంది నంబర్ 2 కూడా వేయడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ ఇబ్బంది ఏం లేదు. చాలా బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. రిజెక్ట్లు ఓట్ల పర్సెంట్ అసలు కొద్దిగా నవ్వుతారు ఎవడన్నా కానీ పోస్టల్ బ్యాట్లు కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో పోస్టల్ బ్యాట్లు కూడా రిజెక్ట్ అయినాయి. అవి దాని ఇక నష్టము ఎవరికి అని కాదు, కానీ ప్లేస్ అయితే మనం భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నాం. అతి ఉత్సాహం ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో 1 వేసి వదిలేసినా, రోమన్ లెటర్ వేసినా, తర్వాత ఏ దానిలో లెటర్ వేసినా కానీ 1 యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే 1 వేసి రౌండ్ పెట్టుకోము, కొంతమంది 1 వేసి టిక్ కొట్టుకోము. టిక్ కొట్టులో కొన్ని రిజెక్ట్ అయినాయి. బ్రహ్మాండంగా మనకు నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. దానిలో ఏమైందంటే కొన్ని ఇటు అటు పడుతూ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ట్రయాంగిల్ ఫైట్లో ఉన్నది. ఫస్ట్ ప్రియారిటీతోనే ఫలితం తేలుతుందని మేము అనుకుంటాం. ఇప్పటివరకు వచ్చింది దానిలో ఏమైందంటే మనకు 60%, 40% ఇద్దరు పంచుకుంటారు. దాంతో ట్రయాంగిల్ ఫైట్లో మనకు బయటపడుతుంది. మీకు చెప్తున్న దాని ప్రకారం మీకు అనుకూలించిన అంశాలు ఏంటి? ఓవరాల్గా ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే మొన్న 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ ఆలోచన చేశారు. అదేవిధంగా ప్రయాగ్రాజ్ ఎవరైతే పోయొచ్చారో, శివరాత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 90% మనకి ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు బీసీ నినాదం కూడా ఈసారి మీరు ప్లస్ మీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి బీసీ సామాజిక వర్గం చాలామంది మీద ఇండిపెండెంట్ ఉన్నారు. ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది? ఎడ్యుకేటెడ్ దానిలో అవన్నీ ఏముంటాయి, ప్రతి ఒక్కరు ఎవరు దేశానికి సేవ చేస్తారు, దేశానికి సేవ చేస్తే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా దానికి అవసరం లేదు. ఫస్ట్ దేశానికి సేవ చేసే క్యాండిడేట్ కావాలి. దేశాన్ని అవినీతి లేకుండా ఉన్నదానికే దేశానికి స్ట్రాంగ్ చేసి ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ మోదీ గారి ఆయంలో ప్రపంచంతో పోటీ పడుతూ ఉన్నాం. 5వ ఆర్థిక దేశం ఉంది, రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక దేశం తీసుకొస్తారు. దాన్ని కులం మతం అడ్డం పెట్టవద్దు. ఎప్పుడైతే కులం మతం అడ్డం పెట్టినవాడో పక్క దేశం చూసుకోండి, విచ్చలవిడిగా శ్రీలంక తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, విచ్చలవిడిగా అయింది. ఏముంది, ఏ మతంలో పుట్టినా ఏముందని స్ట్రాంగ్నెస్ ఉండాలి. అవినీతి లేకుండా ఉంటేనే మనకు రాబోయే రోజుల్లో మన దేశం బాగుపడ్డది. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయిందనుకో ఆటోమేటిక్గా అందరికీ జాబులు రానికి ఆస్కారం ఉంటుంది, అన్నీ రాగానే ఆస్కారం. ఇంకోటి ఏమైందంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇచ్చిన కమిట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇచ్చిన కమిట్మెంట్ నెరవేర్చించాలి. అన్నెసరీ పనుకున్న వాళ్ళు లేపిన ఈ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్, ఇప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ నెరవేర్చకపోతే ఇచ్చిన కమిట్మెంట్ పక్క రాష్ట్రం కొన్ని నెరవేరుస్తూ ఉన్నారు. సర్వశిక్ష అభిమానం ఉన్నది తీసుకోండి, సర్వశిక్ష అభిమానం పక్క రాష్ట్రంలో తీసుకుంటే నీకు 6,000 రూపాయలు శాలరీ వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పర్మనెంట్ చేయడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్లో తీసుకోండి, చాలామంది ఎన్నో రోజులు 510 జీవోలో అందరినీ ఇంప్లీట్ చేయాలి. కొంతమంది ఇంప్లీట్ చేసి కొంతమంది ఇంప్లీట్ చేయాలి. అదేవిధంగా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు దేనిలో, ఈ కాలేజీలో ఏది టెంపరరీ లెక్చరర్స్, ఫ్యాకల్టీ లెక్చర్లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఉన్న వాళ్ళని కంటిన్యూ చేసి MTS ఇవ్వమన్నారు, మినిమం టైం స్కేల్ ఇవ్వమన్నారు. మినిమం టైం స్కేల్ గిట్ ఇవ్వకపోతే లాభం ఏంది, వాళ్ళకి లైఫ్ సెక్యూర్ కావాలి. 18 ఏళ్ళ నుంచి టీచర్గా లెక్చర్గా పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవాళ నోటిఫికేషన్ ఇస్తున్నా అంటే వాళ్ళకి పర్మనెంట్ చేసుకుంటే మిగతాలకు నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ అన్ని అంశాలు చూసుకుంటే యాక్చువల్ నిరుద్యోగుల విషయంలో తీసుకున్నా, నిరుద్యోగ బిత్తి ఇస్తున్నావు, 56,000 అకౌంట్లు వేసినాకనే ఓటు అడగమని చెప్పినాము. అన్ని ఏ విషయంలో తీసుకున్నా కానీ ఒకటి, ఇప్పుడు నువ్వు నన్నేం అడిగినావా, నేనేం చెప్పలేను. నేను చెప్పిన తర్వాతనే నీకు బాకీ ఉన్నట్టు, నేను చెప్పకపోతే నీకు బాకీ లేనట్టే. అదొకటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పలేము, మేము మేనిఫెస్టోలో పెట్టలేము. 12 లక్షలు ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్కు ₹1,00,000 నుంచి ₹1,50,000 బెనిఫిట్ అయింది. నా భూతం నా భవిష్యత్తు. ఇక 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత మెజార్టీ చేసింది ఎవరు అని చేసారు? ఇంతవరకు ఎవరు చేయలే. చేసే మనస్తత్వం ఉన్నప్పుడు
ఒకటే ఉన్న సామెత ఏందా, వడ్డించేటోడు మనోడు ఉంటే ఏ మూల కూర్చున్నా వడ్డిస్తాడు అన్నట్టు చేసే మనతో ఉన్నప్పుడు 100% చేస్తాం. భారతీయ జనతా పార్టీకి కంకణం కట్టుకున్నది ప్రతి ఒక్కరు. ఈ కులాలు మతాలు లేకుండా దేశం కోసం ధర్మం కోసానికి ఎలా సాగుతుంది సార్? కౌంటింగ్ ఓన్లీ ఏమవుతుందంటే ఇప్పుడు బ్యాలెట్ బాక్సులో ఏవైతే ఉన్నాయో అవన్నీ 25 కట్టలు కడతా ఉన్నారు. రిజెక్టెడ్ ఓట్లు తీసేదన్నారు, తీసేసి పెడతా ఉన్నారు. తర్వాత మీకు కౌంటింగ్ అయ్యేటప్పుడు రేపు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్వాలిడ్ ఓట్లు బాగా భారీగా ఉన్నట్టు సమాచారం. అంత భారీగా ఏం లేదు, కొన్ని ఉన్నాయి అంతేగాని అంత భారీగా 20% వరకు ఉన్నట్టు ఇన్వాలిడ్ అంత భారీ ఎట్లయినా నీకు 100% 20,000 ఓట్ల దాకా రిజెక్టెడ్ అవుతాయి. దానికి ఇబ్బంది ఏం లేదు. చాలా ఫ్లో అనేది భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది, చాలా ఫ్లో. ఇందాక మీరు ఊహించిన ఫ్లో ఉన్నది. ఏ బాక్స్ ఓపెన్ చేసినా కానీ ఫ్లో. కొంతమంది ఒకటి వేసారు, కొంతమంది 2 వేసారు, ఒకటి అక్కడ వేసి ఒకటి మనకు 2 ఒకటి వేసారు. చాలా ఫ్లో ఉన్నది. చిన్న చిన్న ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళది కూడా ఫస్ట్ అక్కడ వేసి 2వది వేసారు, వాళ్ళు 2 వేసుకొని ఒకటి వేసారు. చాలామంది అలా దీన్ని బట్టి చూస్తే సానుకూలంగా ప్రతి ఒక్కరు ఈ 56 మంది ఎంతమంది ఉన్నారో అందరూ ఓటు మనకైతే పడ్డాయి మ్యాక్సిమం.